వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. కక్ష పూరిత విధానాలు విడనడకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు హెచ్చరించారు. శ్రీకాకుళం ఆర్టీసీ 2 డిపోలో ఉద్యోగులు తమపై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే జిల్లాలో ఉన్న 4 డిపోలలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ కె దశరథులు తెలియజేశారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలో వీరు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉద్దేశపూర్వక కక్ష సాధింపులు మానుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇందులో భాగంగా బిఆర్ కృష్ణ, కె బాబురావులు 2 రోజులుగా ఎర్ర బార్జీలు ధరించి ఉద్యోగులు నిరసన ధర్నాలు విజయవంతం చేశారని, ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగులు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే నేను చెప్పాం, ఒక టైర్ ఎంత డ్యామేజ్ చేయాలనుకున్నా ఒక డ్రైవర్ గారు ఏమి టైర్ గానీ స్ప్రింగిల్ గానీ డ్యామేజ్ చేయలేం. 2,02,000 కిలోమీటర్లు 20,000 కిలోమీటర్లు తిరిగిన టైర్లే. కాబట్టి టైర్లు దయచేసి డిఎం గారికి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, ఇది మేమే సలహా కాదు, హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా టైర్లు తీసేసి మీరు రానున్న కార్యక్రమాన్ని ఆపగలిగితే చాలా సంతోషం. మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఏ రిక్వెస్ట్ లో పెట్టుకుని వెళ్ళిపోవాలి తప్పగానే వర్కర్లు ఇబ్బంది పెట్టిస్తే మమ్మల్ని తోలేస్తారు అనుకుంటే ఒకటి భ్రమది. చాలా మంది డిఎంలు చూసాము, చాలా మంది ఆఫీసులు చూసాం ఎంప్లాయీస్ ఇక్కడ. మేమైతే పబ్లిక్ చెప్పకూడదు కానీ చాలా మంది బట్టలు ఇప్పుకొని కూడా వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి డిఎంలు అందరూ కూడా. ఆ పరిస్థితులు అయితే మీరు తెచ్చుకోవద్దు. దయచేసి శ్రీకాకుళం జిల్లాలో చరిత్ర ఉంది, దయచేసి మాతో పని చేయించుకోండి. మీరు పని చేయించుకుంటే మేము పని చేయడానికి సిద్ధం, మీరు అల్లరి చేయాలంటే మేము అల్లరి చేయడానికి కూడా సిద్ధం, దేనికైనా సిద్ధం. ఈ కార్యక్రమంలో దుర్గారావు, ఎస్ఎస్ కయ్యార్, ఆర్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీని వాడి రైతులు మరింత లాభపడాలని శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ రేవతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం నిజామాబాద్ గ్రామంలో రైతు వెలమల మోహన్ రావు మిరప పంటపైన ముడత నివారణ కొరకు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ సహాయంతో వావిలాకు కషాయం పిచికారీ చేశారు. ఇందువల్ల సమయం మరియు శ్రమ ఖర్చు తగ్గిందని, ఇలా అందరూ రైతులు టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటే లాభసాటి దిగుబడి వస్తుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ రేవతి పేర్కొన్నారు. ఇందులో డిపిఎం రేవతి, ఎన్ఎఫ్ఎస్ శ్రీనివాసరావు, ఎంటీ లక్ష్మీనాయుడు, ఎంటీ శోభనబాబు, రమణమూర్తి, తేజ, కళ్యాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల వేతనాలు పెంచుతూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని శ్రీకాకుళం జిల్లా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు కోరారు. అంగన్వాడీల చెలో విజయవాడ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముందుగా వాంబై కాలనీ జంక్షన్ నుండి ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఇచ్చి మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వమే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ జీవో ఇచ్చారని తెలిపారు. శాంతియుతంగా చెలో విజయవాడలో మహాధర్నా చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్బంధాలు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంగన్వాడీల్ని మోసం చేసింది. మోసపూరితంగా గతంలో ఇచ్చినటువంటి జీవోని, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే మళ్లీ ఇచ్చింది. గత 40 రోజుల సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని చెప్పి మినిట్స్ రూపంలో అంగీకారం ఉంది, దాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. మెయిన్ వేతనాలు పెంచమని చెప్పి కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీలకు రూపాయి వేతనం పెంచలేదు, పనిభారం మాత్రం విపరీతంగా పెంచారు. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా డ్రాట్ డ్యూటీ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా 42 రోజుల పాటు ఏదైతే సమ్మె చేశారో ఆ సమ్మె మినిట్స్ ను అమలు చేయాలని, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ ని మెయిన్ సెంటర్ గా మార్చాలని, పెండింగ్ టీఏడీ లెవెల్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చెలో విజయవాడ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడే తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అంగన్వాడీలపై ఒకవైపు అధికారులతో తీవ్రమైన ఒత్తిడిని తెలుగుదేశం కూడా ప్రభుత్వం చేపట్టిందని దుయ్యబట్టారు.
ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని పెదవి విరిచారు. అంగన్వాడీ టీచర్ కి ₹1,00,000, హెల్పర్ కి 40,000 అని చెప్పి ఇచ్చిన జీవో కూడా పాత జీవో అది. అంటే వీలేదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు విడుదల చేసినట్టు ప్రకటన చేశారు. ఈ రకంగా ప్రజల్ని అంగన్వాడీలు కూడా మభ్యపెట్టే విధంగా, మోసపుచ్చే విధంగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మహిళా సాధికారత కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం కూడాను మహిళల్ని అంగన్వాడీలు మోసపుచ్చే పద్ధతిలో తప్పుడు ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇవ్వాలి. అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ కూడా జీవో ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఇంకా తీవ్రతరం అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ధర్నాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కె సుజాత, హేమలక్ష్మి, కె లక్ష్మి, మాధవి, చంద్రమౌళి, టి భూలక్ష్మి, టి రాజేశ్వరి, అప్పమ్మ, లలిత, అప్పల నరసమ్మ, కె జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగే యువత పోరు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు నర్సనపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సోమవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల మార్చి 12వ తేదీన జిల్లా కేంద్రంలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు, నాయకులు తరలి రావాలని కోరారు. ఈ రాష్ట్రంలో చెప్పిన ఏ మాట కూడా ఆచరించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగులకి అనేక రకాలుగా వంచి ఎన్నికల ముందు, అలాగే విద్యార్థులకు అధిక ఫీజు రాయితీలు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా విద్యార్థులకి, నిరుద్యోగులకి, యువతకి మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ 12వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినం ఆ రోజు, అటువంటి మంచి రోజునే ప్రజల తరఫున, నిరుద్యోగుల తరఫున, యువత తరఫున, విద్యార్థుల తరఫున పోరాటం చేయాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటూ వారి సమస్యల మీద కలెక్టరేట్లకి, అన్ని కలెక్టరేట్లు వద్ద కూడా నిరసన గలం వినిపించాలి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అని చెప్పి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 12వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినం రోజున జెండా ఆవిష్కరించి మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రేణులన్నీ కలిసి కలెక్టర్ గారి వద్ద విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున పోరాటం చేయాలని, యువత ఇందులో ప్రధానమైన భూమిక వహించాలని గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 12వ తారీఖు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి యువత భవిష్యత్తు ఆడుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ఆయన యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. జామి యాత్రా మహోత్సవంలో పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొని ఆ దేవి ఆశీస్సులు పొందారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నెవగాం గ్రామంలో శ్రీ 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 సిర్లపోతన్న ఎల్లమాంబి జామి యాత్ర మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఎంజీఆర్ హాజరయ్యారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. దైవ కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేటలో ఉన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని నర్సనపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ నందు నర్సనపేటలో గల పలు సమస్యల పట్ల జిల్లా కలెక్టర్కు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య వినతి పత్రం అందజేశారు. సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండర్కర్ ని కోరారు. ఇందులో ఆయన వెంట నర్సనపేట నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని గొండు శంకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం ప్రసంగించారు. టీడీపీ అంటే బీసీలని, బీసీలు అంటే టీడీపీ అన్నంతగా పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు పార్టీ అండగా నిలిచిందని అన్నారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.
బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీల పక్షపాతిగా చంద్రబాబు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారని, 2540 మందిపై దాడులకు పాల్పడ్డారని, బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేసిందని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ సంఘాలకు వివిధ కులాల పేరుతో కార్పొరేషన్లుగా విడదీసి నిధులు లేని విధులు లేని చైర్మన్లు ఇచ్చి సీఎం జగన్ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. తమ హాయంలో ఆదరణ పథకం ద్వారా అనేక వృత్తి పరికరాలిచ్చి ఆర్థిక బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. బీసీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. ఛత్తీస్గఢ్ తెలుగు మహాసభలకు వెళ్లిన సందర్భంగా పలాస నుండి దుర్గి వరకు రైలు సదుపాయాన్ని కల్పించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. అలాగే అక్కడ వారికి తెలుగు వారిగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని త్వరలో పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర యువత భవిష్యత్తు ఆడుకుంటుందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ దుయ్యబట్టారు. ఆంధ్రవలస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం నాడు ఆమదాలవలస వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన యువత పౌరు అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, ఈ నేపథ్యంలో ఈ రోజు యువత పౌరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతకు సరైన రీతిలో ఆదుకునే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని, తల్లికి వందనం పథకానికి కూడా నిధులు గత ఏడాదికి కేటాయించలేదని అన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలను విద్యార్థులకు అందజేయలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు కేటాయించారని అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఈ సంవత్సరం కాలం గడిచిపోయింది. ఇంకా రెండో సంవత్సరం కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా ఒక్క విద్యార్థికి కానీ, ఒక నిరుద్యోగుడికి కానీ ఇవ్వడం అనేది జరగలేదు. సరికదా ఇప్పుడు రెండో సంవత్సరానికి కూడా అవసరమైనటువంటి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయింపు అనేది జరగలేదన్నమాట. నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తాం. ఆ ఉద్యోగాలు కల్పించినంత వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఘనంగా ప్రామిసులు చేశారు వాళ్ళు. సో ఆ హామీని నెరవేర్చలేదు. ఇంకా ప్రతి ఇంటికి తిరిగి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పారు. అంటే ఏంటి? తల్లికి వందనం అని చెప్పేసి దాన్ని గత సంవత్సరం అనేది అమలు చేయలేదు. ఈ సంవత్సరం అరకొరగా దానికోసమని నిధులు కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూడా సానుకూలంగా లేదని అన్నారు. కావున ఈ నెల 12వ తేదీన నిరసన కార్యక్రమంతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు, స్థానిక యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్రానికి మెడికల్ విద్యార్థులు అవసరం అని చెప్పేసి మెడికల్ కాలేజీలని స్టార్ట్ చేస్తే వాటిని వద్దు అని చెప్పేసి వెనక్కి పంపించేయడం జరిగింది. సో వీటన్నింటికీ నిరసనగా 12వ తేదీన పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, అలాగే పార్టీ శ్రేణులు అందరూ కలిపి శ్రీకాకుళం నియోజకవర్గ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు అందరూ తరలి రావాలని చెప్పేసి మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.